కాలజ్ఞానం దినఫలం డిసెంబర్ 5 మంగళవారం. ఈరోజు రాశి ఫలాలు. మేషం. ఆర్థిక ఆరోగ్య పరిస్థితులు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అయితే దానితో పాటు ఖర్చులు కూడా బాగా పెరుగుతాయి. మిత్రుల మీద ఎక్కువగా ఖర్చులు చేయడం జరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో మంచి ఆదరణ లభిస్తుంది. వ్యాపారం కూడా నిలకడగా ముందుకు సాగుతుంది. కొత్త లావాదేవీలకు సంబంధించి కొద్దిగా చికాకులు తప్పకపోవచ్చు. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. వృషభం. అనుకోకుండా బంధువర్గం నుంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు కూడా సఫలం అవుతాయి. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. కొందరు మిత్రులతో అపార్థాలు తలెత్తే సూచనలున్నాయి. ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆదాయాన్ని పెంచుకునేందుకు కష్టపడతారు. కుటుంబంలో ప్రశాంతత ఏర్పడుతుంది. మిథునం. ఆర్థిక పరిస్థితిలో బాగా మెరుగుదల కనిపిస్తోంది. ఆర్థిక లావాదేవీలు ఆశించిన ఫలితాలను ఇస్తాయి. దూర ప్రాంతంలో ఉన్న బంధువుల నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. తలపెట్టిన పనులలో శ్రమ ఒత్తిడి ఉన్నప్పటికీ నిదానంగా వాటిని పూర్తి చేయడం జరుగుతుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు తప్పకుండా ఆశించిన శుభవార్త అందుతుంది. కర్కాటకం. వృత్తి ఉద్యోగాలు ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగుతాయి. వ్యాపారాలలో కూడా సంపాదన నిలకడగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్న విధంగా సకాలంలో సంతృప్తికరంగా పూర్తవుతాయి. మిత్రులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆదాయ వ్యవహారాలు కొంతవరకు సఫలమవుతాయి. ఇంటా బయట ఒత్తిడి ఉంటుంది. కుటుంబ పరంగా అదనపు బాధ్యతలు మీద పడతాయి. కొత్త ఉద్యోగం ఆ విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. సింహం. వృత్తి ఉద్యోగాలు సజావుగా సాగిపోతాయి. వ్యక్తిగతంగా కుటుంబ పరంగా కొద్దిపాటి చికాకులు తప్పకపోవచ్చు. చేయని పనికి విమర్శలు వచ్చే అవకాశం ఉంది. పిల్లల నుంచి సమస్యలు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారాలలో ఆదాయం నిలకడగా ఉంటుంది. ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రస్తుతానికి కొత్త ప్రయత్నాలు చేపట్టకపోవడం మంచిది. వాహన ప్రమాదాల విషయంలో అప్రమత్తంగా ఉండడం మంచిది. ఎవరికి వాగ్దానాలు చేయకపోవడం శ్రేయస్కరం. కన్య. వృత్తి వ్యాపారాలు పర్వాలేదనిపిస్తాయి. ఉద్యోగంలో అధికారులు ఆదరణ పెరుగుతుంది. ఆర్థికంగా శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం కూడా పెరుగుతుంది. బంధుమిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. పిల్లల చదువుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులు దూర ప్రాంతం నుంచి ఆశించిన సమాచారం అందుకుంటారు. దాంపత్య జీవితంలో అన్యోన్యత బాగా పెరుగుతుంది. తుల. వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఉద్యోగం విషయంలో సంతృప్తికరంగా వాతావరణం ఉంటుంది. ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనాలు నెరవేరుతాయి. స్థిరాస్తికి సంబంధించి అమ్మకాలు కొనుగోళ్లలో ఆశించిన లాభాలు పెరుగుతాయి. వాహన యోగానికి అవకాశం ఉంది. ఆర్థిక వృద్ధికి అనుకూల వాతావరణం ఉంటుంది. బంధుమిత్రులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. కుటుంబ పరంగా 1-2 ఆశలు నెరవేరే సూచనలు ఉన్నాయి. నిరుద్యోగులు శుభవార్తలను వింటారు. వృశ్చికం. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోయే అవకాశం ఉంది. అయినప్పటికీ అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. వృత్తి వ్యాపారాలలో లాభాలు కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. ఎవరిని గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. బంధుమిత్రులతో అపార్థాలు తలెత్తవచ్చు. ముఖ్యమైన పనులు పూర్తి చేసుకుంటారు. వ్యక్తిగత సమస్యలను సమస్ఫూర్తితో చక్కబెట్టడం జరుగుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. ధనస్సు. ముఖ్యమైన పనులలో జీవిత భాగస్వామి సహాయ సహకారాలు కూడా అందుతాయి. ఆదాయ ప్రయత్నాలు మరింత పుంజుకుంటాయి. వ్యాపారంలో పురోగతి చెందుతుంది. ఉద్యోగంలో ప్రభావం పెరుగుతుంది. రాదనుకున్న డబ్బు సకాలంలో చేతికి వస్తుంది. మొండి బాకీలు కూడా వసూలవుతాయి. మీ వల్ల బంధుమిత్రులు కొందరు ప్రయోజనం పొందుతారు. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల మీద, ముఖ్యంగా జీవిత భాగస్వామి మీద ఎక్కువగా ఖర్చులు చేస్తారు. మకరం. లాభదాయకమైన పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి వ్యాపారాలలో సంపాదన పరంగా పైచేయి సాధిస్తారు. సంతానానికి సంబంధించి శుభవార్తలను వింటారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. ఉద్యోగం విషయంలో శుభవార్త అందుకుంటారు. కొద్ది ప్రయాసతో ముఖ్యమైన పనులను పూర్తి చేసుకోగలుగుతారు. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం చాలా వరకు కుదుటపడుతుంది. కుంభం. వృత్తి వ్యాపారాలు అభివృద్ధి బాటలో ముందుకు సాగుతాయి. వృత్తి ఉద్యోగాల పరంగా 1-2 శుభవార్తలను వింటారు. ముఖ్యమైన లావాదేవీల వ్యవహారాలు సానుకూలంగా పూర్తవుతాయి. స్థిరాస్తి సంబంధమైన వ్యవహారాలు సానుకూల పడతాయి. కుటుంబ సభ్యుల సహకారంతో కొన్ని కార్యక్రమాలు చేపడతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అందివస్తాయి. ఆర్థిక సంబంధమైన ప్రయత్నాలకు ఎదురుండదు. ఉద్యోగం ప్రశాంతంగా సాగిపోతుంది. మీనం. వృత్తి ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు పెరుగుతాయి. అధికార వర్గాల నుంచి మంచి పేరు తెచ్చుకుంటారు. స్వల్ప ధనలాభ సూచనలు ఉన్నాయి. ఆర్థిక సమస్యల నుంచి కొద్దిగా ఊరట లభించే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో కలిసి విలువైన వస్తు సామాగ్రి కొనుగోలు చేస్తారు. కొందరు బంధువుల సన్నిహితులతో ఏర్పడ్డ వివాదాలు తగ్గే అవకాశం ఉంది. వ్యాపారాలు ఉత్సాహం సాగుతాయి. పిల్లలకు సంబంధించి ఆశించిన సమాచారం అందుతుంది. ఆరోగ్యం పర్వాలేదు.